రైట్, డీటెయిల్స్ చూస్తే వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సీఎం చంద్రబాబును ఆళ్ల నాని కలవనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రితో ఆయన భేటీ అవుతారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి జగన్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా రాణించిన వారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయి టీడీపీలో చేరిపోగా ఆ పార్టీకి ఇంతకు ముందే వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని కూడా ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2 నెలల క్రితమే ఆళ్ల నాని వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి 4సారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, సో ఆళ్ల నాని మరి కొద్దిసేపట్లో చంద్రబాబును కలవనున్నట్లుగా తెలుస్తుంది. టీడీపీలో చేరనున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలుగా మనం చూస్తున్నాము, వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతలందరూ చాలా మంది టీడీపీలో చేరడానికి అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారైతే కొంతమంది ఇప్పటికే టీడీపీలో చేరారు. ఆ కోవలకే ఏలూరు సంబంధించిన డిప్యూటీ సీఎం, వైసీపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా టీడీపీలో చేయడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో ఆయన మంత్రాలు సాగించారు. ఈ మంత్రాల నేపథ్యంలో టీడీపీ అయితే ఆయన ఆ పార్టీలో చేర్చుకోవడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడిని ఆళ్ల నాని కలవనున్నారు. కలిసిన తర్వాత వెంటనే పార్టీలు చేరుతారా లేదా తర్వాత చేరుతారా అనేది మాత్రం తేలాల్సింది. ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు తోటి అపాయింట్మెంట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో 10:30 గంటలకు ఆళ్ల నాని సీఎం చంద్రబాబును కలుస్తారు. కలిసిన తర్వాత పార్టీకి సంబంధించిన వివరాలు, అదేవిధంగా తనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అన్నింటినీ ఆయన చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత అయితే అప్పటికప్పుడు చేరితే పార్టీలో చేరవచ్చు, లేదా ఈ తర్వాత ఆర్భాటంగా ఆర్భాటాలు చేసుకుని తర్వాత ఘనంగా పార్టీలో చేరే అవకాశం కూడా ఉంది.